విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ కౌన్సిల్ సభ్యులపై టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పట్టాభి ఫైర్ అయ్యారు. జగన్ బాట్లోనే వైసీపీ సభ్యులు అనైతికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ సతీమణిని భారీ మెజార్టీతో ఓడించారని, భారత్పై వైసీపీ వాళ్లు కక్ష పెంచుకున్నారని విమర్శించారు. అందుకే గీతం యూనివర్సిటీపై వైసీపీ నాయకులు విషయం చెబుతున్నారని అన్నారు. కోవిడ్ సమయంలో గీతం గొప్ప సేవలు అందించిందని స్వయంగా వైసీపీ నేతలే చెప్పారని గుర్తు చేశారు పట్టాభి. భరత్ రాజకీయ నాయకుడు కాకుంటే వైసీపీ వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేసేవారా అని ప్రశ్నించారు. రాజధానిలో కూడా మీకు తెలుసు, విట్స్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం మెడ్రాస్, వెల్టెక్, లేకపోతే విట్స్ పిలాని, రీసెంట్ గా 35 acres విట్స్ పిలాని, అమృత, ఇవన్నీ పేరొందిన వెల్ ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, వెల్ ఆర్గనైజ్డ్ ప్రూవ్డ్ యూనివర్సిటీస్ అంటే చెన్నైలో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళన్నిటికీ కూడా రాసి పెంచుకోవడానికి వీళ్ళందరినీ ఆహ్వానించాం, ఇచ్చాం. ఆల్రెడీ కొన్ని సంస్థలన్నీ జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్లీ దే స్టార్టెడ్ ది కాలేజెస్ అండ్ ఆల్. మరి అదే ప్రమాణాలు కలిగిన ఇక్కడ గీతం విద్యా సంస్థ ఎవరికో బయట నుంచి అంటే మన పక్క స్టేట్ నుంచి ఆహ్వానించినప్పుడు మన స్టేట్ లో ఉన్నత ప్రమాణాలు కలిగి ఎంతో మంది విద్యార్థులకు భవిష్యత్తునిచ్చి ఇప్పుడు ఇస్తూ ఉన్న గీతం విద్యా సంస్థకి ఈ రోజు మన రాజధానిలో కూడా మీకు తెలుసు, విట్స్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,